హాయ్ ఫ్రెండ్స్, కృష్ణాష్టమి రోజున రుత్విక్ రామ్ చేసిన అల్లరి చిలిపి పనులు ఒకసారి చూడండి. వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. రుత్విక్ రామ్ స్కూల్లో హ్యాపీ జన్మాష్టమి అని డెకరేషన్ చేసి పిల్లలందరితో రుత్విక్ ఫోటోలు దిగంగానే అన్నీ పీకేశాడు. స్కూల్లో స్నాక్స్ టైం అని చెప్పి ఇంకా రుత్విక్కి చక్రాలు తీసుకెళ్తే అవి ఇస్తుంటే ఈలోపు కిరీటం అవి కడదామంటే మా వల్ల కాలేదు, ఎలాగోలా కట్టించుకున్నాడు. ఇదిగో పిల్లలందరూ స్నాక్స్ తింటున్నాడు. స్నాక్స్ అయిపోయాక డ్యాన్స్ మాస్టర్ వచ్చారు. పిల్లలతో కృష్ణుడు సాంగ్స్కి డ్యాన్స్ వేయించారు పాటలకి. ఇంకా తర్వాత పిల్లలందరితో ఒక్కొక్కరి చేత మా రుత్విక్ అయితే పిల్లలందరూ వేసాక వేస్తాడు డ్యాన్స్. వాళ్ళందరినీ చూసి ఇంకా పిల్లలందరినీ ఆ క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి ఉట్టి రెడీ చేశారు. ఈలోపు మేడం గారు అదిగో మిస్ కడుతున్నారు. రుత్విక్ నేను కొడతా అంటుంటే ఇంకా పైకెత్తుకొని పిల్లలందరితో కొట్టిస్తున్నారు మేడము. పిల్లలు చూడండి ఎలా ఎగిరి ఉట్టి కొడుతున్నారు. ఇంకందరితో కొట్టించి రుత్విక్ అయితే చూస్తున్నాడు. ఇంకా ఎత్తుకొని రుత్విక్ ఇంకా పిల్లలు ఎవరికి అందక వాళ్ళ మదర్స్ పిల్లలందరినీ ఎత్తుకొని పిల్లలతో కొట్టిస్తున్నారు. ఇంకా ఉట్టి కొట్టాక పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలు మాత్రం ఉట్టి కొట్టి పిల్లలందరూ స్కూల్లో బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఇంకో కృష్ణుడిని తీసుకురమ్మని మళ్ళీ సత్యసాయి గుళ్ళోకి రుత్విక్ని కృష్ణుడి వేషం వేసి తీసుకురమ్మని చెప్పారు. అక్కడ డెకరేషన్ చూడండి చాలా బాగా చేశారు. కృష్ణుడిని చిన్న దాంట్లో పెట్టి ఎంత బాగా రెడీ చేశారో. ఇంకో కృష్ణుడికి 8 మంది గోపికలు. ఆ 8 మంది గోపికల్ని ఓ ప్లేట్లో పసుపు, కుంకుమ, గంధం నేను చూపిస్తున్నాను కదా అవన్నీ పెట్టి దానిలో దీపారాజన చేసి తులసి గవ్వలు, ముత్యాలు అన్నీ పెట్టారు. నాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ బాగా చేశారు డెకరేషను. తర్వాత పిల్లలతో గోపికలతో డ్యాన్స్ వేయించారు. డ్యాన్స్ వేయిస్తూ ఉన్నారు. రుత్విక్ అయితే ఆడి పని ఆడు చేసుకుంటున్నాడు. అక్కడ ఉయ్యాలు దొరికిందని ఉయ్యాలు ఊపుతూ ఉన్నాడు. చిన్న కృష్ణుడు టప్పులో భలే ఉన్నాడు. వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు, మధ్యలో క్లాప్స్ కొడుతూ భలే ఎంజాయ్ చేస్తున్నాడు రుత్విక్ రామ్ అయితే. ఇంకా తర్వాత రుత్విక్ రామ్తో అక్కడ నుంచోబెట్టి ఫోటోలు తీయించి ఇప్పుడు కృష్ణుడిలాగా చూడండి, పెద్ద కృష్ణుడు, చిన్న కృష్ణుడు, మా రుత్విక్ చిన్ని కృష్ణుడు. పిల్లలైతే ఉండనని గోల చేస్తున్నారు. రుత్విక్కి అప్పుడే డ్యాన్స్ వేసాడు లేదో ఆకలేసిందంట. ఇంక అట్టిపండు తిని కింద దోగాడే కృష్ణుడిలాగా పడుకోబెట్టమంటే మా రుత్విక్ అక్కడ ఆ దోగాడే వయసు అయిపోయింది, ఇంకెందుకు దోగాడతాడు, ఇంకా లెగిసి అక్కడే పడుకొని ఆడుకుంటున్నాడు. అట్టికాయ పెట్టి రారా అన్న ముందుకు అస్సలు రావట్లేదు. ఇంక పైకి లేచి అక్కడేదో చూస్తే అది కావాలి అని చెప్పి గోల చేస్తున్నాడు. అదిగోండి 8 మంది గోపికలు, కృష్ణుడు, మా రుత్విక్ చిన్న కృష్ణుడు అక్కడ నుంచొని వాళ్ళ మధ్యలో వాళ్ళతో డ్యాన్స్ వేయించారు. అడుగులు వేయిస్తున్నారు. అడుగులు వేయమంటే వాటిని మొత్తం పాడు చేశాడు. అక్కడ వాళ్ళు పాపం ఎంత నీట్గా వేసుకున్నారు. అవన్నీ మొత్తం చెరిపేసి రోతగా అయితే చేశాడు రుత్విక్ రాము. చూడండి ఎలా చేస్తున్నాడు. ఒక్కసారి నడవమంది వాళ్ళు. రుత్విక్ అయితే ఎన్నిసార్లు నడిచాడు దాని మీద చెరిగిపోయేదాకా. తర్వాత గోపికలతో కృష్ణుడికి హారతులు ఇప్పించారు. మా రుత్విక్ అయితే వెళ్ళేలోపు దాన్ని పూర్తిగా ఎంత నీట్గా చేసుకున్నారో అంత చండాలం చేశాడు. ఇంకో పెద్ద కృష్ణుడు డ్యాన్స్ వేస్తుంటే ఈ చిన్ని కృష్ణుడు చూడండి ఎలా చూస్తున్నాడు. ఫ్రెండ్స్, రుత్విక్ రామ్ కృష్ణాష్టమి రోజున ఎంత చిలిపిగా చేశాడో చూసారు కదా. బాయ్.